దేవర మూవీ స్టార్టింగ్‌లో ప్రకాష్ రాజ్ మాటలతో స్టార్ట్ అవుతుంది మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం దేవర గురించే ఉంటుంది మూవీ. మూవీ చాలా బాగుంది. ఎందుకంటే సముద్రంలో అవి షిప్పింగ్ పైన వెళ్ళి తీసుకురావడమైనా, దొంగతనం చేయడమైనా, అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడమైనా చాలా బాగుంది. మూవీ మొత్తం సముద్రం పైన ఉంది మూవీ. మూవీలో వచ్చేసి చాలా డిఫరెంట్ యాంగిల్‌లో చూపించారు మూవీని. ఇంకా మూవీ అయితే కత్తుల గురించి కూడా ఉంది మూవీ. మూవీలో వచ్చేసి ఎర్ర సముద్రం అనే గ్రామంలో 4 కొండలపైన నివసించే గ్రామాలు. వీళ్ళకు ఎప్పుడు చూసినా వేట తప్ప ఇంకేమీ లేదు, దొంగతనం చేయడం తప్ప. ఎందుకంటే వీళ్ళు అదే వృత్తిగా అనుకొని జీవిస్తున్నారు. మా హీరో దేవర ఏమన్నాడంటే, ఈ పనిని వదిలేసి వేరే పని ఏదైనా చూసుకొని వేట చేసుకొని బతుకుదామంటుంది. సముద్రంలో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. ఎందుకంటే సముద్రంలో వీళ్ళని పట్టుకుంటారు పోలీసులు. పడవ పైన వీళ్ళని ఏం దొంగతనం చేస్తున్నారో దాన్ని తీసి చెప్తారు. స్మగ్లింగ్ చేస్తున్నారని అంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని పోలీస్ అడుగుతారు. అయితే ఇదే మా వృత్తి అని వాళ్ళు అంటారు. ఇది కాకుండా వేరే వృత్తి ఏదైనా చేసుకోండి అంటారు. అయితే అక్కడ ఫైట్ సీన్స్ జరుగుతాయి సముద్రంలో. అక్కడ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి ఇలాంటి పనులు ఇంకా ఎప్పుడు చేయమని అవి తీసుకొచ్చి అవి హీరో అని పడేస్తారు. అవన్నీ పేలిపోతాయి. 4 గ్రామ ప్రజలు వచ్చి ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అక్కడ ఫైట్ సీన్స్ జరుగుతాయి. అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళకు ఆ ఊరికి ఆయుధ పూజ ఆయుధం తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు హీరో గెలిచి తన స్నేహితుడికి ఇస్తాడు ఆయుధం. అక్కడ నుంచి ఇదంతా మారిపోవాలని చేయాలని హీరో అనుకుంటాడు. ఇంకో విలన్ అయితే ఇదంతా ఎందుకు మారవాలి, ఇలానే మేము ఆయుధాలు తెచ్చి మేము డబ్బులు తీసుకుంటామని అంటాడు. అలా వ్యతిరేకంగా హీరో పైన ఉంటాడు. రెండో పార్ట్లో అయితే ఫస్ట్ పార్ట్లో వాళ్ళ నాన్న చనిపోతాడు. రెండో పార్ట్లో హీరో అప్పటి నుంచి వాళ్ళ నాన్న లెక్క కొంచెం నటిస్తూ ఫైట్ సీన్స్ చేస్తూ ఉంటాడు. మూవీలో వచ్చేసి వాళ్ళ నాన్న ఉన్నాడని సముద్రం పైన అనుకొని ఉంటారు అందరూ ప్రజలు, అలా నమ్ముతారు. తర్వాత హీరో కూడా కోపంతో ఇంట్లో లేడని ఇంట్లో చెప్తూ ఉంటాడు కోపంగా. అలా నడుస్తూ ఉంటుంది మూవీ. మూవీ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మొత్తం సముద్రం పైన మూవీ. ఎలా రాబరీ చేయాలి సముద్రంలో, అది తెచ్చి ఎలా ఇవ్వాలి, అలా చూపించారు మూవీ అయితే. మూవీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది మూవీ. కొంచెం కొత్తగా ట్రై చేశారు. డబుల్ యాక్షన్ అయితే ఉంది మూవీలో అయితే. ఫాదర్ కొడుకు మధ్య నడిచే సీన్స్ అయితే బాగుంది మూవీలో. హీరోని కూడా తన పాత్రకి న్యాయం చేసింది. సాంగ్స్ అయితే పర్వాలేదు, సాంగ్స్ బాగున్నాయి. మూవీలో మొత్తం ప్రకాష్ రాజే ఉంటాడు, తనే చెప్తూ ఉంటాడు మూవీ మొత్తం. ఇంకా దీంట్లో నటించిన నటీనటులు చాలా ప్రేమగా నటించారు. చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది మూవీ. కొంచెం పర్వాలేదు, చూడొచ్చు మూవీ అయితే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. రొమాన్స్ అయితే లేదు, కొంచెం చూడొచ్చు మూవీలో. ప్రేమ అయితే ఉంది మూవీలో. చివరికి ప్రకాష్ రాజ్ నీ భర్త చనిపోయాడు ఎప్పుడో అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు హీరో వెళ్ళింది నీ కొడుకు సముద్రం పైన వేటకి అని చెప్తాడు. తను భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. నా కొడుకు ఇలా నటించటం ఏందని, తన తండ్రి వల్ల ఎందుకు నటిస్తున్నారో అని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన తండ్రి చెప్పిన కథలు విని అలా నటిస్తూ ఉంటాడు హీరో. ఇద్దరు పాత్రలు న్యాయం చేస్తూ ఉంటాడు. అయితే రెండో పార్ట్లో హీరోనికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనుకుంటున్నా. దీంట్లో అయితే హీరోని కొద్దిసేపే ఉన్న తన పాత్రకి న్యాయం చేసింది. మూవీ మాత్రం చూడొచ్చు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్.